నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన పోలీసులు. జడ్జిపై దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. సిసి రోడ్లు, డ్రైన్లు ప్రారంభం. అభివృద్ధి పనులకు మంత్రి ఆదేశం. అమరుల స్తూపానికి నివాళులు. ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు. రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకులు నానా యాగి చేయడం దురదృష్టమన్నారు. దళిత కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది పోయి డీజీపీని కలవడానికి ప్రయత్నించడం, కలవకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన నెపం నెట్టేయడం విచిత్రంగా ఉందని టీడీపీ నాయకుడు ప్రసాద్ అన్నారు. ఈ ఆకు రౌడీని నిన్న అరెస్ట్ చేసి ఒక దళితుల్ని కిడ్నాప్ చేసి దాడి చేసి పుట్టిన దానికి బెదిరించిన దాని కేసులో అరెస్ట్ చేస్తే ఈ వైసీపీలో ఉన్నటువంటి పేట రౌడీలు, పోట రౌడీలంతా పోయి నేను డీజీపీ ఆఫీసులో పోయి అర్జెంటుగా ఆకు రౌడీని వదిలిపెట్టాలి, డీజీపీ కావాలి అని చెప్పి ఎగురుతున్నారు. గతంలో మీ డ్రైవర్, మీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళితుల్ని చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఈ అంబటి రాంబాబు, ఈ అప్పిరెడ్డి అంట, ఇంకొకరంట ఈ పేట రౌడీలంతా పోయి డీజీపీని కలవలేదా? ఈరోజు వల్లభనేని వంశీ అనే వ్యక్తి హెయిట్ కిల్లర్, డబ్బిస్తే సుపారీ కిల్లర్, డబ్బిస్తే చంపే వ్యక్తి వల్లభనేని వంశీ. ఇటువంటి ఆకు రౌడీని అరెస్ట్ చేసి ఏదో పెద్ద ఉపద్రవం చేసినట్టు, ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడు మాదిరిగా, తెలంగాణ విప్లవ యోధుడు మాదిరిగా ఫీల్ అయిపోయి అర్జీలు ఇవ్వడం, డీజీపీని కలవటం, అన్యాయం అనడం, అక్రమం అనడం అనేది వైసీపీ నాయకుడికి చెల్లింది. మళ్ళీ కూడా ఇటువంటి ఆకు రౌడీలు, పేట రౌడీలు, పూట రౌడీలు, స్పూన్ రౌడీలు చాలా మంది తిరుగుతా ఉన్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళకు ఇదే చెప్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెడ్ బుక్ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. కాబట్టి ఆకు రౌడీని అరెస్ట్ చేసి పెద్ద అలజడి సృష్టిస్తాము, ఇది చేసినటువంటి వైసీపీ నాయకులు తగదని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తారు. గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు తాము స్వంత నిధులతో నిర్మించుకున్న భవనంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారు శ్రీ సంత్ సేవాలాల్ మందిర ప్రాంగణం ముందు చోటు చేసుకుంది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులను లోనికి అనుమతించకపోవడంతో గేట్ వద్ద తన అనుచరులతో నిరసన చేపట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సేవాలాల్ మందిర సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు జై సేవాలాల్ నినాదాలు చేయడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల శ్రేణులు పోలీసులు అక్కడికి నుంచి పంపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సేవాలాల్ మందిర ప్రాంతంలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరింపజేశారు. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇది ఒక రిలీజియస్ మంచి ప్రోగ్రామ్, కోఆపరేట్ చేయండి. మీరు కూడా భక్తులు దర్శనం చేసుకెళ్ళండి. ఎవరు కోఆపరేట్ చేస్తలేరండి డిఎస్పీ గారు? కాబట్టి ఇక్కడ ఇటువంటి మేము ఏమన్నా న్యూస్ చేస్తున్నామా? రేపు కాదండి, నా ఇంట్లో నేను చెప్పినాం కదా సార్, ఎవరు పోవద్దని చెప్పినాం. ప్రాబ్లం ఉంది, లాండర్ ప్రాబ్లం వద్దు సార్, వద్దు మేడం, కోఆపరేట్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ల్యాండ్ ఇష్యూ? కోఆపరేట్ చేయాలి. కలిసి వచ్చాను. వినండి సార్, కరెక్ట్గా చెప్పింది. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇది ఒక రిలీజియస్ మంచి ప్రోగ్రామ్, కోఆపరేట్ చేయండి. మీరు కూడా భక్తులు దర్శనం చేసుకెళ్ళండి. ఎవరు కోఆపరేట్ చేస్తలేరండి డిఎస్పీ గారు? కాబట్టి ఇక్కడ ఇటువంటి మేము ఏమన్నా న్యూస్ చేస్తున్నామా? రేపు మీరు రేపు కాదండి, నా ఇంట్లో నేను చెప్పినాం కదా సార్, ఎవరు పోవద్దని చెప్పినాం. ప్రాబ్లం ఉంది, లాండర్ ప్రాబ్లం వద్దు సార్, వద్దు మేడం, కోఆపరేట్ చేయాలి. ఇవాళ కొంతమంది రౌడీలను రెచ్చగొట్టి తాళాలు పగలగొట్టి నిప్పు పెట్టించింది మీరు, మీ ప్రభుత్వం.
ఇక్కడ పోలీసు వాళ్ళ దౌర్జన్యం చూస్తాను, ఎక్కడ ఇక మీడియా చూస్తాను, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ 10-15 సంవత్సరాలుగా చాలా సామరస్యంగా జరుగుతుంది జయంతి. ఇది 286వ జయంతి. రేపు నా గిరిజన బిడ్డలు, నా లంబాలి బిడ్డలు పెద్ద ఎత్తున వచ్చి మీరందరు దర్శనం చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. గారికి అదే మాట చెప్పా, అందరికీ నా కుల బిడ్డలకు అదే మాట చెప్పా. కానీ కొంతమంది దుడంగులు కావాలని చెప్పేసి చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కాలం చాలా గొప్పది. అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికారం ఒక్కొక్కరికి మీరు ఎట్లా గెలిచారో తెలుసు. గాలిలో గెలిచారు మీరు. ఒక గాలిలో గెలిచి ఏం చేస్తుంది, మీ హామీలు ఏంటిది, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏందో ప్రజలు గమనిస్తున్నారు. అంతే తప్ప ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు బాసులు, ప్రజలు దేవుళ్ళు. అంతే తప్ప అనవసరంగా ఏదో గడిచిపెట్టుకొని ఏదో చేద్దామంటే అది అంత తప్పు. ఇప్పటికైనా మీరు కొంచెం తెచ్చుకొని, అవగాహన తెచ్చుకొని ఈ పండుగ మంచిగా జరిగేలాగా చూడాలని చెప్పి నేను అధికారులకు, మన డిస్ట్రిక్ట్ బాసులకు, అలాగే స్థానిక ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇలాగే రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో చేద్దామని చూస్తే మాత్రం అది మంచిది కాదు. లగచర్లలో ఏమైందో మీరు చూశారు. చాలా జనాభా గమనిస్తుంది. కానీ దయచేసి మా సహనాన్ని పరీక్షించవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారులకు చెప్తారా, మీరు ఆర్డీఓకి చెప్తారా, ఎంఆర్ఓకి చెప్తారా, మా ఇంట్లో మమ్మల్ని పోనివ్వండి. మా ఇంట్లో నుంచి మీరు గెంటియడానికి మీరెవరండి? నాకు అర్థం కాదు. అసలు మీకు ఏం హక్కు ఉన్నది అంటున్నా నేను. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి నా జాతి బిడ్డలకు, నా కుల బిడ్డలకు, నా లంబాడీలకు సేవాలాల్ సేన ఎవరైతే సేవాలాల్ మహారాజ్ సత్య మార్గంలో నడవండి, ధర్మంలో నడవండి అని చెప్పేసి ఆ మహానుభావుడు ఆ మార్గాన్ని చూపెట్టారో, ఆ సత్శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతికి నా బిడ్డలు, నా లంబాడి బిడ్డలు, నా సంఘాలు అందరూ. తిరుపతి జిల్లా కలెక్టర్కి రైతుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం ఎర్రపాలెం, గుండ్లకమ్మ ముంపు గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కొరిసెపాడు మండలం ఎర్రపాలెం గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్లు ప్రారంభించారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల ప్రజలతో మంత్రి గొట్టిపాటి సమావేశం నిర్వహించారు. రోడ్లు, నీటి ట్యాంకులు, పాఠశాలలు, ఆలయాల నిర్మాణానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, గుండ్లకమ్మ నిర్వాసితులను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనుసారం ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల కోరం లేక వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ తెలిపారని గుర్తు చేశారు. మరలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 17, 18 తారీఖుల్లో వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోందన్నారు. మొన్న జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కానీ రేపు జరగబో ఎన్నికల్లో కానీ ఏమాత్రం పోలీసుల ప్రమేయం లేదన్నారు. 3వ తారీఖు నుంచి మన పిడుగురాల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎలక్షన్ జరపడం కోసం గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి 3వ తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు. ఆ రోజున కోరం లేనందువల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు. అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు కోరం రానందువల్ల దాన్ని మరి ఒక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది ఈ నెల మళ్ళీ 17వ తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది. ఈ క్రమంలో 3, 4 తారీఖు నాడు కూడా కోరం రాకపోవడానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి, అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి, కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. గత 3, 4 తారీఖులు కానీ
ఇప్పుడు కానీ ఏ రోజున కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అదేవిధంగా పోలీసు వారికి ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఈరోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. 29వ వార్డు సైదాబాద్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన హైదరాబాదు ఉన్నారు. అదేవిధంగా ఆయన హైదరాబాద్లో మరి ఎందుకు ఉన్నారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించారని చెప్పి దానికి కూడా పోలీసు వారి హస్తం ఉంది, పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేవిధంగా 14వ వార్డు బాలకాశీ అనే ఆయన కౌన్సిలర్ వారు కూడా కనపట్లేదు, వారిని ఎవరో బెదిరించి దాచిపెట్టారని చెప్పి వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్పి తెలిసింది. దానికి బాలకాశీ అనే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను వ్యాపార నిమిత్తం బయట ఊరికి వచ్చాను, నా పని అయిపోగానే నేను మళ్ళీ పిడుగురాలకు తిరిగి వస్తానని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ భార్యకి తెలిసే విధంగా. వాళ్ళ భార్య చేసి చెప్పిన దానికి ఆయన బాలకాశి చెప్పిన దానికే వాళ్ళిద్దరి మధ్యనే సరైన పొంతన కుదరట్లేదు. వాళ్ళిద్దరు రకరకాల వీడియో రిలీజ్ చేశారు. ఇటువంటి దానిలోకి పోలీసులను అనవసరంగా లాగి పోలీసులను బ్లేమ్ చేయాలని ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దీని మీద ఏ కేసులు కట్టడానికైనా దేనికైనా వెనకడేదానికి మాత్రం లేదు. మా పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ పోలీసుల్ని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయాలని, ఈ రాజకీయంలోకి వాళ్ళు చేసే కార్యక్రమాల్లోకి మమ్మల్ని కనుక లాగాలని కనుక ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని మా మీదకి నెట్టాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినంగా ఉంటామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. దయచేసి ఎవరైనా మీ ప్రయత్నాలు ఉంటే మీరు ఏమైనా మీరు రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాలు చూసుకోవచ్చు, కానీ దీన్ని పోలీసుల మీద రుద్దాలి, పోలీసులకి ఆపాదించాలని మాత్రం అటువంటి ప్రయత్నాలు మాత్రం విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందుకే మనవి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్సీ అభ్యర్థి మంచికట్ల ఆశమ పేర్కొన్నారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఒక ఆడబిడ్డగా తనకు ఓటు వేసి ఆదరించాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పోటీలో కొనసాగుతున్నానని ఆమె చెప్పారు. మరి పట్టభద్రులందరూ కూడా ఆలోచించాలి. ఇది 15 జిల్లాలకు సంబంధించింది, 42 నియోజకవర్గాలు, మరి అదేవిధంగా 271 మండలాలకు సంబంధించిన ఓటర్లు ఉంటారు దీంట్లో. కాబట్టి పట్టభద్రులందరూ కూడా మేధావులు. మరి చాలా ఆలోచించి మరి నేను మంచికట్ల ఆశమ్మ పట్టభద్రుల నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నాకు మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తూ గెలిపిస్తారని చెప్పి ఒక మీ ఆడబిడ్డగా, మరి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డగా, మరి మీ పుట్టింటి బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మరి కోరుకుంటున్నాను. బరిలో ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతో తెగింపు ఉంది, నా మీద ఎందరికో కక్షలు కూడా ఉన్నాయి. కానీ నేను భయపడేదాన్ని కాదు, భయపెట్టించేదాన్ని. కాబట్టి నేను ప్రాణం పోయినా పర్వాలేదు ఎమ్మెల్సీకి పోటీ చేసి నేను ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమానికే పనిచేస్తానని చెప్పి, నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, మరి ప్రజలే దేవుళ్ళు, పట్టభద్రులే దేవుళ్ళుగా భావిస్తూ మరి ఎన్నికల్లో ఇంత ధైర్యంగా నిలబడడానికి నేను సిద్ధమైనాను. సమస్య చేస్తూ మరి ఈరోజు నన్ను ఖచ్చితంగా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నామినేషన్ అభ్యర్థిగా నేను మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా నాకు ఖచ్చితంగా ఆశీర్వదించి మరి వేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి పట్టభద్రులందరూ కూడా ఆలోచించాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికలు త్వరలో జరగనున్నాయని అంచనాలను సంబంధిత అధికారులకు శిక్షణ అందిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ చేయగా జిల్లా కలెక్టర్ రాజేష్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల విధుల గురించి మాస్టర్ ట్రైనర్లు అధికారులకు వివరించారు. ప్రాజెక్టు ద్వారా విస్తృత సూచనలు చేశారు. శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి సందేహాలున్నా వెంటనే మాస్టర్ ట్రైనర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎటువంటి పొరపాట్లకు చోటు లేకుండా పకడ్బందీగా ఎన్నికల విధులు పూర్తి చేయాలన్నారు. అండ్ సిమిలర్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో అది ఒక స్టేజే 6.
సో మీకు డిఫరెంట్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి, మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ, దయచేసి వర్డ్ బై వర్డ్ ఈ పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి, చదవండి. మా రిక్వెస్ట్ సిఓ గారితో మీ ఆ రోజు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. ఆల్ మాస్టర్ ట్రైనర్స్ ని కూడా దాంట్లో యాడ్ చేయండి. వాళ్ళకి ఏమైనా చదివేటప్పుడు డౌట్ అడిగితే దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. మాస్టర్ ట్రైనర్స్ వెంటనే దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఒకవేళ మాస్టర్ ట్రైనర్స్ కి కూడా మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే దయచేసి మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో వీళ్ళతో కూడా క్లారిటీ తీసుకొని డౌట్స్ క్లియర్ చేయండి. అంటే ఐ వాంట్ దిస్ ఆల్ టు బి డన్ బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్. ఓకే, బికాజ్ ఎలక్షన్ అనౌన్స్ అయింది అనుకోండి అంటే వెంటనే స్టేజ్ 1 ఆరో పని స్టార్ట్ అయిపోతాయి. వెంటనే యూ హావ్ టు పబ్లిష్ ద ఎలక్షన్ నోటీస్ ఇన్ ద రెస్పెక్టివ్ ఫార్మ్స్ అండ్ యూ హావ్ టు స్టార్ట్ టేకింగ్ ద నామినేషన్ ప్రాసెస్. వెంటనే స్టేజ్ 1 ఆరోది పని స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ మీరు వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసుకొని దాంట్లో యాడ్ అయ్యి డౌట్. ఆదిలాబాద్ పట్టణం మున్సిపల్ పార్కులో గల అమరుల స్తూపానికి మాజీ సైనికులు హిందూ ధార్మిక సంఘాల వారు నివాళులు అర్పించారు. 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో అమరులైన జవాన్లను గుర్తు చేసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ ఘటన ఫిబ్రవరి 14వ రోజున జరిగిందని, ప్రజలందరూ ఈ రోజును బ్లాక్ డేగా పాటించాలని మాజీ సైనికులు కోరారు. 14 ఫిబ్రవరి 2019 పుల్వామా అమలు జరగడం జరిగింది అవంతిపురాలో. దాంట్లో 43 మంది జవాన్లు, సిఆర్ఎఫ్ జవాన్లు మన దేశానికి అంకితము అయ్యారు. అదే సందర్భంగా ప్రతి సంవత్సరం ఆదిలాబాద్లో మున్సిపాలిటీ ఇక్కడ కార్గిల్ దివస్ స్తూపం దగ్గర ప్రతి సంవత్సరం ఇలాగనే వాళ్ళకు శ్రద్ధాంజలి వాళ్ళకు అర్పిస్తున్నాము. ఈరోజు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఆరు ప్రమోద్ గారికి, సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రమోద్ కుమార్ గారికి, ఆరు కందుల రవి గారికి, వాళ్ళ సభ్యులందరికీ, మాజీ సైనికులకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే వీళ్ళు ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్గా నిలిచి ఇక్కడ ప్రతి సంవత్సరము నివాళులు అర్పిస్తున్నాము. ఇవాళ అందరూ మన భారతదేశంలో మోదీ గారు, రాష్ట్రపతి గారు, అక్కడ మన డిఫెన్స్ ఆర్మీ జవాన్లు, సిఆర్పి జవాన్లు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టులో జడ్జిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఇటువంటి దాడులు జరగడం విచారకరమని, దాడికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ దాడి పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని, వారిపై కూడా చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయశాఖలో పనిచేస్తున్న న్యాయవాదులపై, జడ్జీలపై దాడులు సర్వసాధారణమయ్యాయని అన్నారు. న్యాయశాఖ రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ 9వ అదనపు జడ్జి హరీషపై ట్రయల్ నిందితుడు ఓపెన్ కోర్ట్ హాల్లో దాడి చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇది యావత్ న్యాయ వ్యవస్థపై దాడిగా మేము ముక్తఖండంతో న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నిన్న ఏదైతే న్యాయమూర్తిపై దాడి జరిగిందో ఇది కేవలం పోలీసుల యొక్క భద్రతా వైఫల్యం అని చెప్పేసి బార్ అసోసియేషన్ భావిస్తూ ఉన్నది. ఇప్పటికైనా పోలీసులు ఈ యొక్క న్యాయస్థానాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని, దీనికి తగ్గట్టుగా హైకోర్టు కూడా దిశానిర్దేశం జారీ చేయాలని చెప్పి, ఇలాంటి సంఘటనలు కనుక అది న్యాయమూర్తి మీద కావచ్చు, న్యాయవాది మీద కూడా కావచ్చు, ఏదైతే దాడి జరుగుతుందో మేము ఎన్నో సందర్భాలలో న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా అది అమలు కావడం లేదు. దీని మూలంగానే మరి న్యాయాన్ని అందించేటువంటి న్యాయమూర్తులపై, న్యాయవాదులపై ఏదైతే దాడి జరుగుతుందో ఇది ఇంకా మరి ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురానట్లయితే
అయితే న్యాయవాదులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయడం జరుగుతుందని చెప్పి రేపు మేము ఏదైతే ఉద్యమం తీసుకొస్తామో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతే ఉద్యమం తీసుకొచ్చామో మా యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు కూడా ఈ ప్రభుత్వం కుప్పకూలే వరకు ఉద్యమం తీసుకొస్తామని చెప్పేసి హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో ముకుందా జ్యువెలర్స్ 6వ బ్రాంచ్ను ఓపెన్ చేసింది. ఈ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద జ్యోతి ప్రకాశం చేసి ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ అవుట్లెట్లు వస్తున్నట్లు అన్నారు. ఆర్నమెంట్స్ మేకింగ్ మంజూరీ ఛార్జెస్ 0తో అందిస్తున్నామని, తరుగు ఛార్జెస్ కేవలం 12% మాత్రమే ఉంటుందన్నారు. చిలుకూరు శివాలయం అర్చకులు పెద్ద మనసు చూపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు, పరీక్ష రాసే విద్యార్థులకు పెన్నులు ఉచితంగా అందిస్తున్నారు. ఒకటి ప్రారంభం చేశాం. ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని. గుడికి వచ్చే ప్రతి విద్యార్థికి ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా సరే పలకరించమని గుడిలో పెన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శివయ్య అనుగ్రహం చేత ఈసారి 10వ క్లాస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, బోర్డ్ ఎగ్జామ్ కదండి, స్టేట్ మొత్తానికి 10th ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనం పెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటు జ్యోతి మేడం గారు ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అండి వీళ్ళది. సో స్టేట్ మొత్తానికి దాదాపు 8,000 మంది పిల్లలు, వాళ్ళకందరికి 8,000 పెన్స్ మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ శుభం జరగాలి. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం జ్యోతి గారు ఆర్ట్ టీచరు వరంగల్, వారికి మనం వాళ్ళ క్లాస్ లో 10th ఎగ్జామ్ రాసే వాళ్ళు 70 నుంచి 80 మధ్యలో ఉన్నారంట. వాళ్ళకి మనం 80 పెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్. ఈ శుభ సందర్భంలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో మన తెలంగాణ స్టేట్ లో అంత కూడా లిస్టు వారికి ఇవ్వమని చెప్పడం జరుగుతోంది. అంతమందికి కూడా మనం మన చిలుకూరు బాలాజీ శివయ్య ప్రసాదంగా పెన్స్ పంపిద్దాం. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. ఉద్దేశం ఒకటే, స్వామి ప్రసాదంగా పిల్లలకి ఏదో ఒకటి చేరాలి, వాళ్ళకి ధైర్యం రావాలని, తద్వారా వాళ్ళు వాళ్ళ ఇంటికి, దేశానికి అద్భుతంగా ఉపయోగపడే విధంగా, వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా ఒకటే కోరిక అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రుద్ర మహాయజ్ఞం జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల నుండి తరలివచ్చిన 132 మంది వేద బ్రాహ్మణులు యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సమస్తలోక కళ్యాణార్థం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించారు. వేద బ్రాహ్మణుల సమక్షంలో 11 హోమగుండాలతో వేదోచ్చరణల మధ్య అతి రుద్ర మహాయజ్ఞం ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరగనున్న యజ్ఞానికి సంబంధించి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. వేద మంత్రాలతో ప్రశాంతి నిలయం మార్మోగింది. యజ్ఞంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కోలాహలం నెలకొంది. నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తయితే ప్రపంచ మానవాళికి చీడపీడలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారని ఋత్వికులు పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.